వీడేంటి ఇంకా ఫోన్ చేయట్లేదు? అప్పుడెప్పుడు ఆర్ఫనేజ్ లోపలికి వెళ్తున్నానని చెప్పాడు, మరి ఇంకా కాల్ చేయట్లేదేంటి? హలో హలో మేడం. ఏ పాప గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడుందో కనిపెట్టావా? అక్కడే ఉందా లేదా ఎవరైనా తీసుకెళ్లారంట? మేడం అది అక్కడే ఉంటే దాని ఫోటో కుదిరితే త్వరగా తీసి నాకు పంపించు. రణ్వీర్తో ఆట మొదలు పెట్టాలి. అసలు వార్డెన్కేం తెలీదంట మేడం. మీరేమో జస్ట్ వెళ్ళి డేట్ టు టైం చెప్తే చాలన్నారు. వీళ్ళేమో ఏదేదో క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు నన్ను. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు మేడం. ఇప్పుడు ఏంటంట? ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా లేదా? దొరుకుతుందంట మేడం, కానీ పాపను పెట్టిన ఎగ్జాక్ట్లీ డేట్ ఆర్ఫనేజ్ లో ఎక్కడ పెట్టారో చెప్తే వాళ్ళు చెప్తారంట మేడం. పాపని గుర్తుపట్టడానికి ఏమైనా గుర్తులు మీ దగ్గర ఉన్నాయా మేడం? గుర్తులంటే హారం రణ్వీరు ఆ పాప మెడలో వేశాడు. నేను అలానే తీసుకెళ్లి ఆర్ఫనేజ్ లో వదిలేశాను. ఆ హారంలో అవి దుర్గామాత విగ్రహం ఉంటుంది. అర్థమైందా? హలో బాబ్జీ, నేను మాట్లాడింది వినిపించిందా లేదా? హలో 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 బాబ్జీ. హలో హలో బాబ్జీ. మేడం హలో, నా మాటలు వినిపిస్తున్నాయా మేడం? సిగ్నల్స్ లేవేంటి? నా రూమ్లో సిగ్నల్స్ ప్రాబ్లమా? ఇంతకుముందు ఎప్పుడు లేదే. హలో, మీ మాటలు నాకు సరిగ్గా వినిపించడం లేదు మేడం. హలో మేడం. అరే ఫోన్ కట్ అయిపోయిందేంటి? ఈ టైంలో ఫోన్ కట్ అయిపోయిందేంటి? ఏమైంది? మామూలుగా ఇల్లంతా సిగ్నల్స్ వచ్చేది, ఇవాళ అస్సలు రావడం లేదేంటి? రోడ్డు మీదకి వెళ్ళిపోదాం. మేడం ఏంటి? బయటికి వెళ్ళకూడదు మేడం. మిమ్మల్ని పర్మిషన్ ఎవరు అడిగారు? ఇది నా ఇల్లు. ఇష్టం వచ్చినప్పుడు వస్తా, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. అడగడానికి ఆపడానికి మీరెవరు? అమరేందర్ సార్ చెప్పారు మేడం. సార్ పర్మిషన్ లేకుండా ఎవరు బయటికి వెళ్ళకూడదు, ఎవరు లోపలికి రాకూడదు మేడం. అమర్తో నేను మాట్లాడతానులే. ఆగండి మేడం. మేడం ప్లీజ్ అర్థం చేసుకోండి. బయటికి వెళ్ళడానికి కుదరదు. లోపలికి వెళ్ళండి మేడం. చూడు, అసలే నేను చికాకులో ఉన్నాను. అర్జెంట్ కాల్ మాట్లాడాలి. ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. నన్ను సతాయించకుండా పక్కకు జరుగు. మేడం సిగ్నల్స్ ఈ ఇంటి చుట్టుపక్కల ఎక్కడా ఉండవు. ఎందుకంటే మేము జామర్స్ ఆన్ చేసాం. జామర్ లాంచ్ చేశారా? ఇంతమంది సెక్యూరిటీ వచ్చారు, ఎవరిని బయటకు కానీ లోపలికి కానీ పంపించడం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరగబోతుంది. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఎందుకు మమ్మల్ని బయటకు పంపించడం లేదు? సారీ మేడం, సార్ చెప్పారు కాబట్టి మేము ఫాలో అవ్వాలి. నేను ఫోన్ మాట్లాడాలి. మనోహరి మేడం. మేడం ఇక్కడేం చేస్తున్నారు? వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నారు? కింద అక్కడి నుంచి చూస్తున్నాను రాథోడ్. చెప్పిందే చెప్పి టార్చర్ చేస్తున్నారు. మేడం మీ ప్రాణాలు కాపాడటం కోసమే కదా వాళ్ళు చెప్తున్నారు. ప్లీజ్ లోపలికి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు రాథోడ్? ప్రాణాలు కాపాడ్డానుకా? వీళ్ళొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. చెప్పు రాథోడ్, ఏం జరుగుతుందో చెప్పు. సార్ ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు మేడం, కానీ సిచ్యువేషన్ సీరియస్నెస్ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. స్కూల్లో పిల్లల్ని కిడ్నాప్ చేసిన వాడిని సారు పోలీసులకు పట్టించాడు కదా. వాడు జైలు నుంచి తప్పించుకున్నాడు.
సార్ని సార్ ఫ్యామిలీని చంపాలని తిరుగుతున్నాడు వాడు. అందుకే మిమ్మల్ని బయటికి వెళ్లకుండా ఆపారు. అర్థం చేసుకుని గొడవ చేయకుండా లోపలికి రండి మేడం. డైరీలో అంజు గురించి రాసిన దగ్గర నుంచి మనిషిలా ఉండట్లేదు. అనవసరంగా రాశాను. డాడ్, నేను వాళ్ళలో అనాథనైతే అమ్మో, ఆ ఆలోచన నా వల్ల కావడం లేదు డాడ్. ఎవరి అడాప్షన్ సర్టిఫికేట్ ఇది? మీ పేరు ఇంకా అమ్మ పేరు ఎందుకుంది? అది మీరు మామూలుగా తిడుతూ మేం టెన్షన్ పడకూడదని, మేం భయపడతామని, ఇన్ని రోజులు ఇలాంటి ఎన్ని సందర్భాల్లో కష్టం వచ్చిందని కూడా తెలియకుండా మమ్మల్ని కాపు కాచారండి. మీ మనసు నాకు తెలుసని, మీ గురించి మొత్తం తెలుసని నేను భ్రమపడ్డాను. కానీ నేను మీ పక్కన ఉంటేనే కానీ మీ పరిస్థితి పూర్తిగా అర్థం కావడం లేదు నాకు. ఎప్పుడెందుకు తీసుకెళ్తున్నారు? అరే రే 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 ఏంట్రా అది? రే రే అల్లరా రే. అరే మిస్ అమ్మా, నువ్వు సూపర్ అమ్మా. నువ్వు అన్నిటినీ భలే బ్యాలెన్స్ చేస్తావు మిస్ అమ్మా. థ్యాంక్ యూ. అబ్బో, అంతలా మురిసిపోకమ్మా మిస్ అమ్మ. నువ్వు జస్ట్ ఈ బౌల్ ని సేవ్ చేసావంతే. అదే నేను స్కూల్లో ఎంతమంది పిల్లల్ని సేవ్ చేశానో నువ్వు చూసావు కదా. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఇస్తుంది. బిల్డప్. ఆ ఒక్కటి కాకుండా నువ్వు లాస్ట్ గా చేసిన మంచి పని ఏంటో చెప్పు. అంత ఎక్కువగా ఆలోచించ
ఆలోచించు కంజు పాప, ఏమీ ఉండవులే. అమ్మో, నీకింకా అర్థమవుతున్నట్టు లేదు. మన మధ్య మిస్సమ్మ అంతర్యుద్ధం జరిగేలా చేస్తుంది. తర్వాత చాలా ఫీల్ అవుతారు, గుర్తు పెట్టుకోండి. ప్రాణాలు తీస్తారని తెలిసి లోపలికి వెళ్ళడం నాకేమైనా పిచ్చా? ముందు ఇక్కడి నుంచి వీళ్ళకి దూరంగా పారిపోవాలి. లేదు, ఇప్పుడు కానీ వెళ్తే ఖచ్చితంగా అమర్ దృష్టిలో నా స్థానం పడిపోతుంది. ప్రాణభయంతో నేను పారిపోయానని అనుకుంటాడు. అయ్యో, ముందు నువ్వు వెనుక గొయ్యిలా ఉంది నా పరిస్థితి. మను, ఏదైతే అది అయ్యింది. లోపలికి వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఆ బాబ్జీతో ఫోన్ మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందేమో చూద్దాం. అంజు, ఇలా రా. డాడ్, నాకేనా డాడ్? చాలా థ్యాంక్స్ డాడ్. చాలా అంటే చాలా బాగుంది. అదేంటమ్మార్, అంజలికి ఒక్కదానికే తెచ్చావు, మరి మిగిలిన ముగ్గురికి? డాడ్ ప్లీజ్, నేను చెప్పొచ్చా? తాతయ్య గారు మెడల్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. నాలాంటి విన్నర్స్కే ఇస్తారు. ఆగండి 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 ఆగండి. నాన్న రాథోడ్, ఎక్స్ట్రాలు చేస్తే ఎగిరిపోతావు. చక్కగా నిలబడు. మీ అందరికి కూడా ఇదే మాట చెప్తున్నా. ఇప్పుడు నేను ఎక్కడున్నా? విన్నర్స్ దగ్గర. అసలు వీళ్ళు ఏం చేశారని డాడీ వీళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి చెప్పండి. నేనంటే ప్రాణాలకి తెగించి పోరాడి పిల్లల్ని, మా స్కూల్ని కాపాడాను. డాడ్, అందుకే కదా డాడ్ నాకు ఈ మెడల్ ఇచ్చింది. హలో మిస్ అమ్మ, నువ్వు ఎప్పుడు ఇలాంటివి గెలుచుండవు కదా, కనీసం ఫోటోలైనా తీ. డాడ్ ఫోటో. మీరేం బాధపడకండ్రా, మీతో కూడా దిగుతా. మిస్సమ్మ తీ. సదాశివం గారు, మీ దగ్గరికి వస్తున్నా.
రాథోడ్ నీకు కూడా నాతో ఫోటో కావాలా? ఎలా వచ్చాయో చూపించు. అంజు పాప, ఫొటోస్ బాగా వచ్చాయి కదా? బాలేకుండా ఉండడానికి ఫ్రేమ్ లో ఉన్నది నువ్వు కాదు కదా, నేను కదా. ఎక్కడికి వెళ్ళావు మనోహరి? ఎక్కడికి లేదా ఆంటీ, బయట లాన్ లో ఉన్నాను. ఆంటీ, మా డాడీ నాకు లాకెట్ గిఫ్ట్ గా ఇచ్చారు, చూస్తారా? పర్లేదు అంజలి, అమర్ సెలెక్షన్ కదా, బానే ఉంటుంది. అమ్మా, మీరు చెప్పిన రాహుకాలం పూర్తయితే నేను బయలుదేరతాను. సరే నాన్న. మిస్ అమ్మా, నేను వినాయకుడి విగ్రహం తీసుకొని వస్తాను. సరేనండి, జాగ్రత్త. అయ్యో, బయట ఆ దుర్మార్గుడు మిమ్మల్ని చంపాలని చూస్తుంటే మీరేంటండి బయటకు వెళ్తా అంటున్నారు? వద్దు, ప్లీజ్ వెళ్ళకండి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి బాబ్జీ గడికి దుర్గ గుర్తులు చెప్పడానికి ఇదే మంచి ఛాన్స్. ఏమండి, మిస్ అమ్మా, అమర్ విగ్రహం తెచ్చేలోపు ఇల్లంతా ఓసారి పసుపు నీళ్ళతో శుద్ధి చేసేయి. అలాగే అత్తయ్య. వెళ్ళు. పిల్లలు, మీరు బాగా అల్లరి చేస్తున్నారు, పైకి వెళ్ళిపోండి. అవి అక్కడ పెట్టేయండి. ఈ పప్ప నీకోసం వెతుకుతున్నాడమ్మా. మీ అమ్మతో యుద్ధం చేసేనా నీ గురించి కనుక్కుంటాను, నేను చేరుకుంటాను. లాయరు, నేను అమరేంద్ర సాబ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొస్తా. సరే రణ్వీర్. ఏమండి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. వాళ్ళు చాలా దుర్మార్గుల్లా ఉన్నారు. ప్లీజ్ అండి, ప్లీజ్ వెళ్ళకండి. అమర్, ఏమండి, అమర్, ఏంటి మనోహరి? నేను వెళ్ళి విగ్రహం తీసుకొస్తాను. అమర్, నువ్వు ఇంట్లోనే ఉండు. ఎందుకు? నేను తీసుకొస్తాలే. ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలుసు అమర్. థ్రెట్ ఉందని కూడా తెలుసు. తెలిసే ఇది బయటికి వెళ్తా అంటుందా? అందుకే అమర్, నేను వెళ్ళి తీసుకొస్తానంటున్నాను. లేదు మనోహరి, వాడెప్పుడు ఎక్కడి నుంచి అటాక్ చేస్తాడో తెలీదు. నువ్వు వెళ్ళడం సేఫ్ కాదు. అమర్, నువ్వు వెళ్ళడం ఇంకా సేఫ్ కాదు కదా. వాడు తిరుగుతుంది నీ మీద కోపంతోనే, నీ మీద పగ తీర్చుకోవడానికి. అయినా కూడా ఏ అమర్, నేను వెళ్ళకూడదా? నేను ఇంట్లో మనిషిని కాదనే కదా ఇప్పుడు నన్ను వెళ్ళొద్దు అంటున్నా. అలాంటిదేం లేదు మనోహరి. మరి పక్కనే కదా మరి, అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేస్తాను. నువ్వు లేని టైంలో ఇక్కడ ఏమైనా జరిగితే అది చూసి నేను తట్టుకోలేను. మరి పక్కనే నువ్వు ఉంటేనే కదా వీళ్ళందరినీ సేఫ్గా ఉంచగలవు.